నమస్తే ఆర్కేటీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు టంకసాల శ్రీనివాస్. ముందుగా ముఖ్యాంశాలు. యూనివర్సిటీలో కుల వివక్షతకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావాలి. ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్. చేనేత రంగాన్ని తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోంది. క్రాఫ్ట్ బజార్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే. ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు. ఆయన చూపిన శాంతి మార్గంలో పయనించాలని నేతల పిలుపు. విద్యార్థులు యువకులు పోరాడి సాధించిన తెలంగాణలో చివరకు నిరాశ మిగిలిందని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ అన్నారు. విద్య వైద్య ఉపాధి హక్కుల సాధన కోసం చేపట్టిన విద్యార్థి యువజన బస్సు యాత్ర సోమవారం జిల్లాకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో వైద్య విద్యా ఉపాధి స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం ఈ యాత్ర చేపట్టినట్లుగా తెలిపారు. జోనల్ వ్యవస్థను రద్దు చేసి కుల వివక్షతకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావాలని కోరారు. ఫిబ్రవరి 2న హైదరాబాద్లో చేపట్టే మహాధర్నా కార్యక్రమానికి యువకులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అఖిల భారత విద్యార్థి సమైక్య అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన సిద్దిపేట జిల్లా గజ్వేల్ నుండి ఈ బస్సు యాత్రను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ బస్సు యాత్ర ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు యువకులు అనేక మంది అశేషమైన ప్రజానీకం త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఒకవైపేమో బంగారు తెలంగాణ అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఈ బంగారు తెలంగాణలో యువత విద్యార్థుల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయని చెప్పేసి ఈ బస్సు యాత్ర ద్వారా ఒక అధ్యయనం చేయడం కొరకు ఈ బస్సు యాత్ర ద్వారా బయలుదేరాం. అఖిల భారత విద్యార్థి యోజన సంఘాల ద్వారా విద్య వైద్య ఉపాధి హక్కుల సాధనే ధ్యేయంగా ఈ బస్సు యాత్రను కొనసాగించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తెర మీదకి తీసుకొచ్చినటువంటి జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పేసి సమగ్ర వైద్య విధాన పరిషత్ను ఏర్పాటు చేసి వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఈ బస్సు యాత్ర కొనసాగడం జరుగుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలహీనపరిచి కార్పొరేట్ విద్యా సంస్థల్ని రాష్ట్రంలోకి తీసుకురావాలని చూస్తున్నటువంటి కేసీఆర్ విధానాలను నిరసిస్తూ, అదేవిధంగా రిలయన్స్ లాంటి బహుళజాతి కంపెనీలు విద్యారంగంలోకి రావటాన్ని నిరసిస్తూ, అదేవిధంగా విద్యారంగానికి కేటాయింపుల్లో మొండు చేపు చూపడాన్ని నిరసిస్తూ ఇవాళ ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు రియంబర్స్మెంటు, అదేవిధంగా సంక్షేమ హాస్టల్స్ని ఆధునీకరించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఏఐవైఎఫ్ రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైనప్పటికీ ఆయన తన విలాసాలకు ఆర్భాటాలకు ఆడంబరాలకు ఇవాళ ప్రభుత్వ ప్రజాధనాన్ని ఖర్చు పెడతా ఉన్నాడు. కానీ త్యాగాలతో తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు అనేక పోరాటాలు బలిదానాలు తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి నిధులు కేటాయించకపోవటం దారుణం. దానికోసం ఇవాళ విద్యా ఉపాధి హక్కుల సాధనకై ఇవాళ బస్సు యాత్రగా బయలుదేరాం. మేము యాత్రగా బయలుదేరి విద్యార్థి యువజనులని సమీకరించి రేపు ఇందిరా పార్క్లో మహాధర్నా కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. నా పేరు రావి శివరామకృష్ణ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రస్తుత సమాజంలో చేనేత వస్త్రాలను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో జీవనజ్యోతి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ బజార్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేనేత రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని, స్వరాష్ట్రంలో చేనేత రంగాన్ని అధిక ప్రాధాన్యత కల్పించినట్టు తెలిపారు. ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరిస్తున్నట్లుగా గుర్తు చేశారు. తక్కువ ధరకు నాణ్యత గల వస్తువులు ఈ క్రాఫ్ట్ బజార్లో లభిస్తున్నట్టు తెలిపారు. క్రాఫ్ట్ బజార్ 2017 ఈరోజు మన మహబూబ్నగర్లో హనుమాన్ టాకీస్ గ్రౌండ్లో మన గౌరవమైన ఎమ్మెల్యే గారితో ఓపెన్ చేసింది. ఈ ఎగ్జిబిషన్లో ఆల్ ఓవర్ ఇండియా నుంచి 70 స్టాల్స్ టోటల్ 9 స్టేట్స్ నుంచి పార్టిసిపేట్ చేశారు. స్పెషల్లీ ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్ డైరెక్ట్ బై ఆర్టిజన్స్ వితౌట్ ఎనీ మీడియేటర్
ఫస్ట్ టైం ఈ మహబూబ్నగర్లో జీవన్ జ్యోతి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా ఆర్గనైజ్ చేసాము. ఈ ఎగ్జిబిషన్లో ట్రెడిషనల్ ఐటమ్స్ మీకు ఎస్పెషల్లీ మార్కెట్లో దొరికే వస్తువు నుంచి డిఫరెంట్ వితౌట్ ఎనీ మీడియేటర్ కలంకారీ కానీ, మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ కానీ, పోచంపల్లి కానీ, బెంగాల్ కాటన్ సారీస్ కానీ, ఎస్పెషల్లీ లుంగీ టవాల్స్ కానీ, ఇంకా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్లో సారన్పూర్ వుడ్ మెటీరియల్స్, మైసూర్ వుడ్ మెటీరియల్స్, స్పెషల్లీ ఈ వన్ రూఫ్లో ఈ జీవన్ జ్యోతి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేశారు. క్రాఫ్ట్ బజార్ 2017 ఈ ఎగ్జిబిషన్ 20 days ఎగ్జిబిషన్ ఈ హనుమాన్ థియేటర్ ఓపెన్ గ్రౌండ్లో స్పెషల్లీ మీకు మార్నింగ్ 11 నుంచి నైట్ 10 o'clock వరకు ఎగ్జిబిషన్ వస్తుందండి. ఈ ఎగ్జిబిషన్కి ఆర్గనైజర్ అతిన్ కుమార్ జైస్వాల్. ఫస్ట్ టైం ఈ మహబూబ్నగర్లో మేము ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేసాము విత్ టోటల్ డిఫరెంట్ వెరైటీస్. మహబూబ్నగర్ జిల్లాలో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గడియారం చౌరస్తా వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీ చూపిన అహింసా మార్గంలో అందరూ పయనించాలని మున్సిపల్ చైర్పర్సన్ పిలుపునిచ్చారు. గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మేమందరం ఇక్కడ రావడం జరిగింది. నిజంగా కూడా భారతదేశం మొత్తం కాకుండా ప్రపంచ దేశం కూడా గాంధీ గారి సేవలను గుర్తించి శాంతి మార్గంలో నడవాలని ప్రతి ఒక్క దేశం కూడా అదే మార్గంలో నడుస్తుంది. కాబట్టి మనమందరం కూడా గాంధీ ఏదైతే మార్గం చూపించిండో సత్యం, అబద్ధం చెప్పకూడదు అనేది దాంట్లో మనమందరం నడిస్తే దేశం చాలా ముందుకెళ్తుంది. యువకులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి క్రీడా పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని కోదండపాణి అభిప్రాయపడ్డారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సూపర్ 6A సైడ్ క్రికెట్ వారి ఆధ్వర్యంలో స్కూల్ లెవెల్ క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో 70 టీములు పాల్గొన్నాయని నిర్వాహకులు వెల్లడించారు. ఈరోజు మన బాపూజీ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన పాలమూరులో మహాత్మా గాంధీ స్మారక క్రికెట్ టోర్నమెంట్ జరుపుకుంటున్నాం. ఈ క్రికెట్ టోర్నమెంట్ 3 రోజులు జరుగుతుంది. ఈరోజు, రేపు, ఎల్లుండి. 1వ తారీఖు రోజు ఫైనల్స్ ఉంటాయి. ఈ క్రికెట్ టోర్నమెంట్లో దాదాపుగా మన పాలమూరు జిల్లాకు సంబంధించి 70 టీములు పాల్గొంటున్నాయి. ఈరోజు, రేపు, ఎల్లుండి రకరకాల టైంలలో వాళ్ళు ఆడతారు. ఫైనల్లో గెలిచేది ఎవరనేది మనం చూద్దాం. ఇలాంటి పాలమూరులో ఉండే యూత్లో ఉండే టాలెంట్ని బయటికి తీస్తున్న మా ప్రభాకర్ గారిని ఎంతైనా అభినందించదగ్గ విషయం. ఇలాంటివి రెగ్యులర్గా రెగ్యులర్గా చేస్తూ వారందరినీ పాలమూరులో ఉండే యువతకు ప్రోత్సహిస్తూ టాలెంట్ని బయటికి తీయాల్సిందిగా కోరుతూ దానికి అనుగుణంగా ఇలాంటి ఏ కార్యక్రమమైనా మేము మా సావరిన్ సర్వీసెస్ తరఫున ఎల్లవేళలా ముందుంటామని కోరుకుంటున్నాం. అంతర్జాతీయ కరాటే ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికైన కింగ్ బుడోకాన్ కరాటే క్లబ్ విద్యార్థుల్ని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. అనంతరం విద్యార్థుల్ని శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరాటే నేర్చుకోవడం వల్ల దేహదారుఢ్యంతో పాటు మానసికంగా ఎదగవచ్చన్నారు. అంతర్జాతీయ కరాటే పోటీలకు జిల్లా విద్యార్థులు ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కింగ్ బుడోకాన్ కరాటే ఛాంపియన్షిప్ జహాంగీర్ పాషా గారు, లక్ష్మణ్ గారు, తిరుపతయ్య గారు గత 20 సంవత్సరాలుగా మహబూబ్నగర్లో మరి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎంతోమంది నిరుపేద యువకులకు ఫీజు తక్కువ ఉన్నా కూడా, ఫీజు లేకపోయినా కూడా స్కూళ్ళల్లో, కాలేజీలలో కరాటే నేర్పుతూ కరాటే క్రమశిక్షణ గల కరాటే నేర్చుకోవడం వల్ల ఆరోగ్యం మంచిగా ఉండడమే కాకుండా ఒక క్రమశిక్షణ కూడా ఉంటుందని చెప్పి ఆత్మరక్షణ కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్ను కేజీవీపీ స్కూల్స్, మోడల్ స్కూల్స్లో కూడా జహాంగీర్ పాషా గారు మరి అనేక కార్యక్రమాలు చేసి ఎంతోమందికి వారు శిక్షణ ఇవ్వడం జరిగింది. వారి శిక్షణ మూలాన ఈ కరాటే నేర్చుకుంటున్న వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మరి అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా వాళ్ళు పాస్ అయ్యి ఉత్తీర్ణులై వాళ్ళకు ఒక క్రమశిక్షణ గల వ్యక్తులుగా ప్రైవేట్లో, గవర్నమెంట్లో కూడా ఉద్యోగాలు కూడా చేసుకుంటున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు నేషనల్ టోర్నమెంట్కు
మరి జహాంగీర్ పాషా దగ్గర శిక్షణ పొందినటువంటి నలుగురు ఒక గర్ల్, ముగ్గురు బాయ్స్ వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు టోర్నమెంట్ కూడా ఈరోజు నేషనల్ ఛాంపియన్షిప్కి పోతున్నారు. మరి వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. భవిష్యత్తులో కరాటేని కూడా స్పోర్ట్స్గా గుర్తించినట్లయితే ఇంకా ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కరాటే నేర్చుకున్నటువంటి వాళ్ళు చదువుకోవచ్చు, క్రికెట్ ఆడవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. కరాటే అనేది ఒక డిసిప్లిన్. శరీరం కూడా ఒక సెట్టెడ్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యం ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైనా కూడా మంచి ఆరోగ్యమైనటువంటి ఆలోచనలు కూడా వస్తాయి. కనుక ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో కూడా ఒక గంట వారంలో కనీసం 4 రోజులైనా ఈ కరాటే నేర్చుకునేటట్లు వీలు కలిగించాలి. మరి వీరికి తగిన ఏర్పాట్లు కూడా మా వంతు సహాయ సహకారాలు కూడా మేము అందిస్తాం. మా జహాంగీర్ పాషా మాస్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా కస్తూర్బా స్కూల్ను మేము అడాప్ట్ తీసుకొని బ్రహ్మాండంగా వాళ్ళని తయారు చేసి ఇంటర్నేషనల్ వరకు ఎదిగేటట్టుగా, అదేవిధంగా గాంధీడ్ హై స్కూల్లో రకరకాల స్కూళ్ళల్లో ప్రాక్టీస్ చేయించి పేదవాళ్ళ పిల్లలు ఫీజులు లేకుండా కూడా తీసుకొని వాళ్ళ ఈ యొక్క కింగ్ బుడోకాన్ కరాటే క్లబ్ తరఫున ఆల్ స్టైల్స్ కరాటేలో పార్టిసిపేట్ చేయడానికి మా కింగ్ బుడోకాన్ కరాటే క్లబ్ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి కాకుండా, స్టేట్ నుంచి కాకుండా, కంట్రీలో అంటే దాదాపు 11 కంట్రీలు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మా కింగ్ బుడోకాన్ కరాటే క్లబ్ వాళ్ళు నుంచి ఒక 4 మెంబర్స్ సెలెక్ట్ కావడం జరిగింది. అది కూడా విశాఖపట్నంలో. ఇన్ని దేశాలు పార్టిసిపేట్ చేసినటువంటి అక్కడ కార్యక్రమానికి మా పిల్లలు సెలెక్ట్ అయినందుకు మేము మా క్లబ్ తరఫున మాస్టర్ జహాంగీర్ పాషా గారిని సన్మానం చేస్తూ, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు కూడా బ్రహ్మాండంగా పిల్లలను సన్మానం చేసి ఖచ్చితంగా వీళ్ళు పార్టిసిపేట్ చేసి ప్రైజులు తీసుకొచ్చి మన జిల్లాకు, మన రాష్ట్రానికి పేరు తేవాలని కోరుకుంటున్నాం. పోలీస్ అధికారులు, సిబ్బంది ఒకే చోట కలుసుకుని సంబరంగా జరుపుకున్న వేడుక పోలీస్ క్రీడలు ప్రత్యేకతను సంతరించుకుంటాయని జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా స్థాయి పోలీస్ క్రీడల్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు వృత్తికి క్రీడలకు సన్నిహిత సంబంధం ఉందని, శిక్షణ సమయం నుండి పదవీ విరమణ పొందే వరకు పోలీస్ జీవితం క్రీడలతో ముడిపడి ఉంటుందన్నారు. కార్మిక సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని టీఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో టీఎఫ్టీయూ కాలమానిని జడ్పీ సీఓ లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఓ మాట్లాడుతూ స్వీపర్ల సమస్యల సాధన చట్టసభల ద్వారా సాధ్యమవుతుందన్నారు. సమగ్రమైన చట్టాలతోనే కార్మికులకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు ఖలీల్, అర్వా రవికుమార్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. స్వీపర్స్ సమస్యలు నాకు తెలియదు కాదు, ఎందుకంటే నేను కూడా గ్రామ స్థాయి నుంచి వచ్చాను. మా ఊర్లో ఎంతమంది చేసినారు, ఎప్పుడెప్పుడు చేసినారు అనేది బాగా తెలుసు. అయితే గమ్మతైన విషయం ఏంటంటే, స్కూల్ ఇందాక లాయర్ గారు చెప్పినట్టు స్కూల్ మూసేసే పరిస్థితి లేదు అన్నప్పుడు అది సజీవంగా ఉండాల్సిందే. కాబట్టి స్వీపర్ పోస్ట్ కూడా కంపల్సరీ సజీవంగా ఉండాల్సిందే. కానీ ఇవి రెండు సజీవం అయినవో లేవో తెలియదు, కానీ సమస్య అయితే సజీవంగా ఉంది. అయితే దీనికోసం అంటే మనము దీంట్లో చేయాల్సినటువంటిది ఏంటంటే, ఇక్కడ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో చేసే కంటే కూడా శాసనసభలో స్థాయిలో చేయాల్సినటువంటి పని ఎక్కువగా ఉంది. ఎందుకంటే దీనికో పాలసీ లేకుండా, తర్వాత దీనికో పద్ధతి లేకుండా ఎప్పుడు వీలైతే అప్పుడు ఏదో రకమైనటువంటి జీవోల ద్వారా ఈ వ్యవహారం నడుస్తుంది. కాబట్టి దీనికి సమగ్రమైనటువంటి సర్వీస్ రూల్స్ కావాల్సిందే. సమగ్రమైనటువంటి మరి నియామకం గురించి కానీ, ఇంత రెగ్యులరైజేషన్ గురించి కానీ ఇప్పుడున్నటువంటి 112, 118 ద్వారా చాలా తక్కువగా బెనిఫిట్ అయింది. అయినా సరే ఈ ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని నిజంగా కూడా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలోనే అత్యధికంగా 318 మందికి పంపించి రెగ్యులరైజ్ ఆర్డర్స్ కూడా ఇచ్చినటువంటి అది కూడా
ఈ జిల్లా పరిషత్ ఉంది. మరి ఎక్కడ కూడా జరగదు. కానీ మొత్తం లెక్క చూస్తే 5,000 మంది స్వీపర్స్ ఉంటే 118, 130 ఇప్పటి వరకు రెగ్యులరైజ్ చేస్తే అది ఎంత శాతం అంటే చాలా తక్కువ శాతం. కాబట్టి చాలా మంది ఇప్పటికి కూడా నిజంగా యువకులకు ఈ మధ్య కాలంలో చాలా మంది కలిస్తే చెప్తున్నా, ఎవరైతే డిగ్రీ ఆ పైన చదివిన వాళ్ళు కూడా ఇది రేపు పొద్దున పర్మనెంట్ అవుతుందేమో అనేటటువంటి ఆలోచనతో అక్కడ పని చేస్తున్నటువంటి వారికి నేను క్లియర్గా చెప్తున్నా, దీని గురించి ఆశించొద్దు. ఎందుకంటే మీ తండ్రులని తాతలు కొందరి తాతలు కూడా జీవితాలు నాశనమైనాయి. మీరు మాత్రం దీంట్లోకి రాకండి. ఎందుకంటే పర్మనెంట్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశం, తర్వాత పర్మనెంట్ అవుతుందా లేదా అనేది సందిగ్ధమైనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి మీరు ఒకవేళ మీ పేరు మీద ఉన్న మీరు దీన్ని యాక్సెప్ట్ చేయకండి. మీరు వేరే విధంగా వృత్తి చేసుకునైనా బతకండి, కానీ దీంట్లో వద్దు అని చెప్పి చాలా మంది సలహా ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తుందని ఆటో యూనియన్ జేఏసీ కన్వీనర్ రాములు యాదవ్ ఆరోపించారు. మోటారు వెహికల్ చట్టం అమలు చేయడానికి నిరసనగా జిల్లా కేంద్రంలో ఆటో కార్మికులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పట్టణ ప్రధాన రహదారుల గుండా నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా మోటారు వెహికల్ చట్టం అమలు చేసి ఆటో కార్మికులకు గుదిబండగా మార్చిందని దుయ్యబట్టారు. జీవో నెంబర్ 894ను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఆటో కార్మికులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. చరిత్రలో ఇంతకు పూర్వం ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మోటారు సవరణలతో 894G గెజిట్తో మొత్తం మోటార్ వాహనాల ఫీజులన్నింటినీ రెట్టింపు చేసింది. ఆ రెట్టింపు చేయడమే కాకుండా రోజువారీ ఫైన్ రూపకంగా ఒక రోజు 50 రూపాయల చొప్పున ఫైన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్ అందరం ఐక్యమై ఒక జేఏసీగా ఏర్పాటు చేసి ఉద్యమం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఆ 50 రూపాయల ఫైన్ అన్నది 5 సంవత్సరాలకు 1,00,000 రూపాయలు అవుతుంది. మొన్ననే 26,000కు కొనుక్కున్న ఒక ఆటోకు మొన్న మీ సేవలో బిల్లు తీసుకుంటే ఎంత కట్టాలనో అది ఒకటేసారి 5 సంవత్సరాల పెనాల్టీ కింద, ఓన్లీ పెనాల్టీ అండి, ఫీజు కాదు, రుసుము కానే కాదు, ఆలస్య రుసుమే 1,00,000 రూపాయలు అవుతుంది. 26,000 ఆటో విలువ 1,00,000 రూపాయల ఫైన్గా తీసుకొచ్చిర్రు. దాన్ని నిర్దాక్షిణ్యంగా వెనకబడి ఎలాంటి కూడుకు గుడ్డకు చదువు వెనుకబడిన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే స్వయం ఉపాధిగా ఆటో డ్రైవర్లు అయి ఉన్నారు. వాళ్ళను గుర్తించకుండా నిర్దాక్ష్యంగా తీసుకొచ్చినటువంటి ఈ సవరణల ఏదైతే గెజిట్ ఉన్నదో 894ను దాన్ని రద్దు చేసే వరకు మా ఉద్యమం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం, అడుక్కుంటున్నాం. మమ్మల్ని గుర్తించండి. మా చాతగానితనం, మా ఆర్థిక వ్యవస్థ ఆటో డ్రైవర్గా స్వయం ఉపాధినిచ్చింది. దాన్ని నిర్దాక్షిణ్యంగా చిదిమెక్కే ప్రయత్నం చేయవద్దని దయతో ఆ జీవోను, ఆ గెజిట్ను రద్దు చేసి పాత ఫీజులనే అమలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. ప్రజావాణి ఫిర్యాదుల్ని నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించేందుకు చేపట్టే ప్రజావాణి కార్యక్రమానికి వినతులు సమర్పించడానికి ప్రజలు తరలివచ్చారు. కలెక్టర్ స్వయంగా ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత శాఖ అధికారులను వెంటనే సమస్యలు పరిష్కరించాలని సూచించారు. మా పిల్లాడు కాన్పుకంటననే పెద్ద హాస్పిటల్కి పోతే ఎవరు పట్టించుకోలేదు. ఆడ వేధింపుల వలన బాబు పుట్టిన తర్వాత అందరూ ఎవరు చూసినా లంచం అని అడిగితే పోయి ఇక భరించలేక 3వ రోజు వెటరన్ కింద పడి చనిపోయాడు. దానికి మాకు ఇంతవరకు 2015 22 తారీఖు నాడు పడ్డాడు. ఇంతవరకు మాకు ఏ సాయం అందలేదు. ఇప్పటి వరకు తిరుగుతున్నాం. దాని గురించి తన సాయం చేయాలని కోరుకుంటున్నాం. కాన్పుగానే హాస్పిటల్కి వచ్చినాము. డబ్బులు 4,000 ఉన్నాయి మా దగ్గర. ఉన్న డబ్బుల కాడికి మా ఆయన అడిగిన వాళ్ళ వరకు ఇచ్చిండు. 2 రోజులకు ఇబ్బంది
ఇబ్బంది పెట్టిండ్రు. ఇబ్బంది వల్ల మా ఆయన మా పాపను తీసుకొని పోయి ట్రైన్ కింద వండాడు. మా అప్పుడు వచ్చిండ్రు, అందరు వచ్చిండ్రు, నాకు హెల్ప్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పారు. ఇప్పటి వరకు ఏది చేయలేరు. నా బతుకుదేరు ఏంది సార్, ఇప్పుడు ఆదాని కోసం తిరుగుతున్నాను. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని రజక సంఘం నాయకులు ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. తదనంతరం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రజకులు, దోబీలు, చాకళ్ళు వీళ్ళంతా కూడా అనంతరామన్ కమిషన్లో 1975లో మమ్మల్ని బ్యాక్వర్డ్ క్లాస్లో చేర్చడం జరిగింది. భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఆనాడు జరిగిన రాజ్యాంగంలో భారతదేశంలో ఉన్న దోబీలంతా కూడా షెడ్యూల్ క్యాస్ట్లో చేర్చాలని రాజ్యాంగంలో పొందపరిచిన కొంతమంది స్వార్థపరులు ఆ రోజు అనంతరామన్ కమిషన్ వేసి 1965 అది అమలు చేసింది. 1975 బ్యాక్వర్డ్ క్లాస్లో చేర్చడం జరిగింది. దానివల్ల 60 లక్షల మంది తెలంగాణ, ఆంధ్రలో ఉన్న ఆర్థికంగా, సామాజికంగా, విద్య, రాజకీయ రంగాలలో అట్టడుగును పడుగు ఉండటమే కాకుండా ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఐపీఎస్ ఆఫీసరు, గతంలో ఒక సారయ్య తప్ప మిగతా వారు ఎవరు కూడా ఎమ్మెల్యే కాకుండా పోయారు, ఎమ్మెల్సీ కాలేకుండా పోయారు, జడ్పీ చైర్మన్ కాలేకపోయారు. ఎన్టీ రామారావు టైంలో విపి సింగ్ గారికి మాట్లాడి ఆయనతోటి షెడ్యూల్ క్యాస్ట్లో చేర్చే కార్యక్రమం మీ భుజస్కంధాల మీద ఉంటే మేమంతా వెళ్ళి ఢిల్లీలో విపి సింగ్ గారిని కలిసి గంటసేపు మాట్లాడటం జరిగింది. వారు వెంటనే మేమిచ్చిన మెమోరాండంలో కన్సిడరెంట్ రాసినాం, ఆమోదిస్తున్నానని రాశాడు. రామ్ విలాస్ పాస్వాన్ ఆ రోజు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నారు. వారు బిల్లు కూడా తయారు చేసి పార్లమెంట్లో పెట్టే దశలో బిపి మండల్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఆయన ప్రధానమంత్రిగా రాజీనామా చేయడం జరిగింది. చేసి రిపోర్ట్ పంపించండి మాకు న్యాయంగా. మా కోరిక భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో షెడ్యూల్ క్యాస్ట్లో చేర్చారు. 18 రాష్ట్రాల్లో షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నారు. 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నారు. కలెక్టర్లు అయినారు, ఎస్పీలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు. అనేక పదవుల్లో షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళని చేరితే ఒక్క చాకరాయన మంత్రి కాలేకపోయాడు, ఒక చాకరాయన జడ్పీ చైర్మన్ కాలేకపోయాడు, ఒక చాకరాయన మున్సిపల్ చైర్మన్ కాలేకపోయాడు, ఒక చాకరాయన కలెక్టర్ కాలేకపోయాడు, ఒక చాకరాయన ఎస్పీ కాలేకపోయాడు. ఇది దురదృష్టమైన పరిస్థితి. ఈ వార్తా బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యూనివర్సిటీలో కుల వివక్షతకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావాలి. ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్. చేనేత రంగాన్ని తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోంది. క్రాఫ్ట్ బజార్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే. ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు. ఆయన చూపిన శాంతి మార్గంలో పయనించాలని నేతల పిలుపు. ఇవి ఈనాటి బులెటిన్లోని విశేషాలు. మరిన్ని వార్తలకు చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతిదృశ్యం ప్రజాపక్షం.